హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ ఆన్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. చికెన్ లివర్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ లివర్ ఫ్రై పప్పులో కానీ చారులో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా 1/2 kg లివర్ని తీసుకున్నాను. ఈ లివర్ని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఈ లివర్ని వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని 1/2 tablespoon సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల నీచు వాసన అనేది ఉండకుండా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే లివర్ అనేది ఉడికిపోయింది. ఇందులోని వాటర్ మొత్తం తీసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఇలా పీసెస్లుగా కట్ చేసుకోవాలి. అన్నిటిని ఇలా పీసెస్లుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 3 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం సైజు ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా చిలుకలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక మీడియం సైజు ఉండే టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యాక 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక 1/2 tablespoon పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న లివర్ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 tablespoon కారం, 1 tablespoon గరం మసాలా, 1/2 tablespoon జీలకర్ర పొడి, 1/2 tablespoon చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలండి. ఈ మసాలాలు మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక లాస్ట్లో కొత్తిమీర అయితే చల్లుకుందామండి. అంతేనండి, లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.